అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అప్పలనాయుడు గారు, మీరు ఢిల్లీలో పార్లమెంట్ తొలి సమావేశానికి సైకిల్పై వెళ్ళారు. అసలు ఎందుకు మీరు సైకిల్పై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే పబ్లిసిటీ, ఎక్కడ డబ్బులు పంచలేదు, ఓట్ల కోసం మందు పంపిణీ చేయలేదని చెప్పి గుండె మీద చేసుకొని చెప్పగలరా? నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నేను అక్కడ యాక్టివిటీస్ చేసుకోవాలి. టీడీపీ ప్రభుత్వం వైసీపీ మీద ప్రతీకారం తీసుకుంటుందా? ఇప్పుడు ఏం మనం అది మాట్లాడకూడదు సార్. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే చాలా చోట్ల వైసీపీ ఆఫీసులు కూల్చేస్తున్నారు, కూలగొడతామని చెప్పి నోటీసులు ఇస్తున్నారు. ఇది కూలగొట్టడం, నోటీసులు ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఇది తప్పు. ఇది చాలా తప్పు. మీరు 2000 సంవత్సరం నుంచి టీడీపీలో పనిచేస్తున్నారు, ఒక కమిటెడ్ కార్యకర్తని చెప్పుకుంటారు. కానీ మీరు పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాట నిజం కాదా? దాని కారణం ఏంటి? ఇప్పుడు కళా వెంకట్రావు గారు అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఆ పరిస్థితులు అలాగ వస్తుంటాయి. పొలిటికల్గా మీ టార్గెట్ ఏంటి అప్పలనాయుడు గారు? ఏంటి, ఏమవుదాం అనుకుంటున్నారు? కేంద్ర మంత్రి కావాలి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి? ఏమన్నా గోల్స్ ఏమైనా ఉన్నాయి మీకు? నేను కేంద్ర మంత్రి హోదాలో నాకు కేంద్ర కావాలి, కేంద్ర మంత్రులు నాకు ప్రధానమంత్రి మంత్రిమండలిలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.